గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామలక్ష్మణుల దివ్యమైన స్వరూపాన్ని చూసి వారి దివ్య ప్రకాశాన్ని వైభవాన్ని చక్కగా స్తోత్రం చేసినటువంటి స్వామి వారిద్దరూ కూడా మాట్లాడకుండా ఉంటే తన మీద ఏదైనా సందేహం ఉందేమో అన్న విషయాన్ని, అంటే సందేహ నివారణ జరిగేటటువంటి విధంగా తన గురించి తెలియచేయాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడై, ఆలోచించినటువంటి వాడై, తాను ఎవరు పంపగా వచ్చినటువంటి వారు అన్న విషయాన్ని చెబుతూ హనుమాన్ నామ వానరహ, నేను హనుమంతుడని పేరు కలిగినటువంటి వానరుణ్ణయ్యా అని చెప్పి సుగ్రీవుడు పంపగా వచ్చినటువంటి వాడను అని తన వివరాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలా వివరాన్ని తెలియజేసి తాను ఏ కారణం చేత రామలక్ష్మణులకు వద్దకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పాలి అని ఆలోచించిన వాడై తాను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. తాను ఏ కారణం చేతనైతే ఇక్కడికి వచ్చాడో, అంటే సుగ్రీవుడు భయపడుతూ ఉన్నప్పుడు వారిని చూసి భయపడకు అని చెప్పినటువంటి సందర్భంలో రాజైనటువంటి సుగ్రీవుడు కొత్తగా వచ్చినటువంటి వారి విషయంలో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ, వారు కనుక అనుకూలంగా ఉంటే మనతో స్నేహాన్ని చేసుకునేటటువంటి వారైతే వారి పట్ల విశ్వాసంగా ప్రవర్తించు అని చెప్పి పంపాడు. అలా సుగ్రీవ ఆజ్ఞను పొందినటువంటి స్వామి హనుమ సుగ్రీవుని యొక్క భావాన్ని, సుగ్రీవుని యొక్క అభిప్రాయాన్నే తన మాటల ద్వారా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతున్నటువంటి వాడై ధర్మాత్మ సుగ్రీవ, ధర్మాత్ముడైనటువంటి ఆ సుగ్రీవుడు యువాభ్యాం సహ సఖ్యమిచ్చతి, యువాభ్యాం సహా మీతో సఖ్యం, స్నేహాన్ని కోరుకుంటున్నాడయ్యా అని తాను ఏ కారణం చేతైతే భిక్షు రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడో ఆ కారణాన్ని చెబుతూ ఉన్నాడు. అలా వచ్చినటువంటి నేనెవర్ని, హనుమాన్ నామ వానర, హనుమంతుడు అనేటటువంటి వానరుణ్ణి అని చెప్పి తాను సుగ్రీవునికి ఏమవుతాడో కూడా చెబుతున్నాడు. తస్య సచివం మాం వానరం పవనాత్మజం విత్తం. నేను ఎవరిని అని చెప్పి తన యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, తన యొక్క రూపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, తన విషయాన్ని చెబుతూ ఉన్నారు రామలక్ష్మణులకి. చెబుతూ ఇక్కడ ఆయన అన్నాడు తస్య, అంటే ఆ సుగ్రీవుడు ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క సచివం, నేను మంత్రినయ్యా, ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవునికి మంత్రిని. అంతేకాదు మాం వానరం పవనాత్మజం విత్తం, నన్ను వానరునిగా, పవన కుమారునిగా నన్ను తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఇక్కడ నేను అనేటటువంటి ప్రయోగం లేదు ఎక్కడా కూడా. నన్ను ఇలా తెలుసుకోండి అనేటటువంటి విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఆయన. కనుక ఇక్కడ అన్నాడు మాం వానరం పవనాత్మజం విత్తం, నన్ను వానరునిగా, పవన కుమారునిగా తెలుసుకోండి అని తన స్వరూపం ఏమిటో చెబుతూ ఉన్నాడు. భిక్షు రూపంలో వచ్చినా తాను ఎవరు పంపగా వచ్చినటువంటి వాడు, దేనికోసం వచ్చాము అనేటటువంటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ. తాను మంత్రిగా ఉండడము అనేటటువంటిది ఏమిటి అంటే, సూర్యుడు తనకు గురువు కనుక గురుదక్షిణగా హనుమంతుడు సుగ్రీవునికి మంత్రిగా ఉన్నాడు. విద్యాభ్యాసం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు వాయునందనుడు విద్యాభ్యాసం కోసం సూర్యుని సమీపానికి వెళ్ళాడు. సూర్యుడు నిరంతరము కూడా సంచారం చేస్తూ ఉంటాడు. ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు కూడా తన సంచారం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి సిద్ధపడినటువంటి వాడై అక్కడ తాను సమీపానికి వెళ్ళగా సూర్యుడు అన్నాడు, మరి నేను ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు కూడా సంచారాన్ని చేస్తూ ఉంటాను, మరి నువ్వు ఎలా విద్యాభ్యాసం చేస్తావని. అలా విద్యాభ్యాసం ఎలా చేస్తావని అడిగినప్పుడు హనుమంతుడు
ఆయన అస్తాద్రి మీద ఒక కాలు, ఉదయాద్రి మీద ఒక కాలు ఉంచి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ తాను విద్యాభ్యాసాన్ని చేశాడు సూర్యుడి దగ్గర. అలా సూర్యుడి దగ్గర చక్కగా విద్యాభ్యాసాన్ని చేశాడు అనేటటువంటి తథాకృత్వార్క సవిదే విద్యాభ్యాసమతాకరోత్ నవవ్యాకరణాన్యూన పాండిత్యం వేదశాస్త్రయో దాక్ష్యం సంపాదయామాస స్వల్పకాలే రవేస్తు సహా అని తక్కువ కాలంలో, స్వల్పకాలే అన్నారు, అది కూడా తక్కువ కాలంలో రవేస్తూ సూర్యుని నుంచి వేదశాస్త్రయో దాక్ష్యం సంపాదయామాస నవవ్యాకరణంలో పాండిత్యము అలాగే వేదశాస్త్రంలో దక్షత సంపాదించాడయ్యా హనుమాని. అలా తన గురువైనటువంటి సూర్యుని నుంచి విద్యాభ్యాసాన్ని పొందినటువంటి వాడు కనుక గురుదక్షిణగా స్వగురోహో దక్షిణార్థాయ సూర్యపుత్రస్య మే పునః సచివోయం సహాయశ్చ బభూవా. అలా సూర్యుని కుమారుడైనటువంటి సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవునికి మంత్రిగా ఉండి గురుదక్షిణగా స్వగురోహ దక్షిణార్థాయ తన గురువుకు ఇస్తున్నటువంటి దక్షిణగా సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవునికి మంత్రిగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు. కనుకనే సచివం మాం విత్తం, సుగ్రీవుని సచివుగా నన్ను గ్రహించండి, మంత్రిగా గ్రహించండి అని అన్నాడు. అలా సుగ్రీవునికి మంత్రిగా ఉండడానికి తన గురుదక్షిణ సూర్య భగవానుడికి దక్షిణగా తాను సూర్యకుమారుడైనటువంటి సుగ్రీవునికి మంత్రిగా ఉన్నాడు. ఇదంతా కూడా ఈ వృత్తాంతం అంతా కూడా మనకు ఆశ్చర్య రామాయణంలో కనిపిస్తుంది. ఈ విధంగా తాను సుగ్రీవుని మంత్రిని అని చెబుతూ సుగ్రీవుడు మీతో స్నేహం చేసుకోవాలనుకుంటున్నాడయ్యా, అలా సుగ్రీవునితో స్నేహం చేయడానికి మీ వద్దకు వచ్చాను, స్నేహం చేయించడానికి మీ దగ్గరకు వచ్చినటువంటి వాడను, అలా మీతో స్నేహం చేసుకోవాలని కోరుకుంటున్నాడు అని తెలియజేసి ఆ సుగ్రీవుడి ఆదేశం మేరకు ఋష్యమూక పర్వతం నుండి తాను ఎలా వచ్చాను అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. అంటే తానేమో సుగ్రీవుడి మంత్రి అని అంటున్నాడు, ఉన్నటువంటి రూపమేమో భిక్షు రూపం కనుక ఆ రూపమేమిటో తన యొక్క తథ్యం ఏమిటో వారికి తెలియాలి కనుక. ఎందుకంటే వారు ఏమీ మాట్లాడటం లేదు, తను ఇంతగా మాట్లాడినా కూడా వారు ఏమీ మాట్లాడట్లేదు. వారి గుణగణాలను ప్రశంసించారు, వారి ధైర్యాన్ని ప్రశంసించారు, అలా వారి యొక్క ఆయుధ విశేషాలు ప్రశంసించారు. ఇన్ని చేసినా కూడా మాట్లాడటం లేదు కనుక తాను ఎవరనే విషయాన్ని చెప్పారు, తాను ఏ కారణం చేత వచ్చారు, దేనికి వచ్చారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు, ఎవరు పంపగా వచ్చారో విషయాన్ని చెప్పి ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ, భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. అలా సుగ్రీవ ప్రియకామ్యయా దేనికి వచ్చాడయ్యా ఆయన అంటే ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క ప్రియకామ్యయ ధర్మమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యాన్ని సిద్ధింపజేయడం కోసం వచ్చాడు. సుగ్రీవునికి సంతోషం కలిగించాలి. సుగ్రీవుడు భయపడుతూ ఉన్నాడు, వచ్చినటువంటి వారు వాలి పంపగా వచ్చిన వారేమో, అలా వచ్చిన వారు తనను సంహరిస్తారేమో అని సుగ్రీవుడు భయపడుతూ ఉంటే సుగ్రీవునికి భయాన్ని తొలగించడం కోసం, వీరెవరో తెలుసుకొని రావడం కోసం నేను ఏ విధంగా వచ్చాను, భిక్షురూప ప్రతిచ్ఛన్నం, మారువేషంలో, ఆ మారువేషం కూడా భిక్షు రూపాన్ని ధరించి వచ్చాడు ఆయన. అలా భిక్షు రూపాన్ని ధరించి మారువేషంలో ఎక్కడి నుంచి వచ్చాడు, ఋష్యమూకాద్ ఇహ ప్రాప్తం, ఋష్యమూక పర్వతం నుంచి ఇదిగో మీ వద్దకు వచ్చాను అని తాను ఎవరు ఎందుకు వచ్చానో విషయం కూడా చెప్పి తాను ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి విషయం, తాను ఉన్నటువంటి వేషం ఏమిటో కూడా తెలియజేశాడు. అంటే వారి దివ్యమైనటువంటి ప్రకాశాన్ని చూసి సాక్షాత్తు దేవతామూర్తులుగా ఉన్నటువంటి వారి వద్ద ఇక తన తథ్యాన్ని చెప్పి తన నిజాన్ని ప్రకటింపజేస్తున్నటువంటి వారిగా స్వామి హనుమ మాట్లాడుతూ భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. మరి ఈ విధంగా భిక్షు రూపాన్ని ధరించి వచ్చారు కదా, ఎలా వచ్చామని అంటారేమో, కామగం కామరూపిణం. కామగం అంటే అర్థం ఏమిటంటే కోరినటువంటి రూపాన్ని పొందగలిగినటువంటి వాడను, కోరిన రూపాన్ని పొంది సంచరించగలిగేటటువంటి శక్తి కలిగిన వాడను. కామరూపిణం కోరిన రూపాన్ని ధరించగలిగేటటువంటి శక్తి ఉన్నవాడను. కనుకనే వానర రూపాన్ని విడిచి భిక్షు రూపాన్ని ధరించి నేను ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్పన్నాడు. అలా సుగ్రీవుడు పంపగా నేను మీ దగ్గరకు వచ్చినటువంటి వానరుణ్ణి, నాకు ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఇచ్ఛారూపాన్ని ధరించగలిగేటటువంటి ఇచ్ఛానుసారం నేను రూపాన్ని ధరించగలిగే
చేయగలిగేటటువంటి వాడను అని చెప్పి సుగ్రీవుని యొక్క వృత్తాంతం అంతా కూడా మీకు తెలియజేసి ఆయనకు సంతోషాన్ని కలిగింపచేయాలి, ఆయనతో మీకు స్నేహాన్ని, మీతో ఆయనకు స్నేహాన్ని కలిగింపచేయాలి అని కామరూపంతో భిక్షు రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చానయ్యా అని అన్నాడు. ఇలా వీరులైనటువంటి రామలక్ష్మణులతో తన స్వరూపాన్ని, తన రాకకు గల కారణాన్ని, ఈ రెండింటినీ కూడా తెలియజేసినటువంటి హనుమంతుడు ఇలా తాను ఎవరనేటటువంటి నిజాన్ని చెప్పాడు, తన యొక్క రూపమేమిటో ప్రకటింపజేశాడు, తాను ఎవరు పంపగా వచ్చినటువంటి వాడో చెప్పాడు, సుగ్రీవుని యొక్క కార్యమేమిటో చెప్పాడు. ఇన్ని చెప్పి ఇక వారికి నమ్మకం కలిగిందనేటటువంటి విషయాన్ని నిర్ధారించుకున్నటువంటి వాడై వారి సమాధానాన్ని నిరీక్షిస్తూ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన. అంటే ఒక మంత్రిగా ప్రభువుకి హితాన్ని చేకూర్చాలి. అలా మంత్రిగా తాను ప్రభువుకి హితాన్ని చేకూర్చడం కోసం తాను మారువేషాన్ని ధరించాడు. ఆ మారువేషం కూడా దేనికి ధరించాడయ్యా అంటే సుగ్రీవుడు సామాన్యమైనటువంటి వేషంలో వెళ్ళి వచ్చినటువంటి వారి గురించి తెలుసుకోమన్నాడు కనుక తాను ఒక మారువేషాన్ని ధరించాడు, అది కూడా భిక్షు రూపాన్ని ధరించాడు. అలా భిక్షు రూపాన్ని ధరించగలిగేటటువంటి శక్తి తనకు ఉంది అని తెలియడం కోసం కామగం కామరూపిణం అని అన్నాడు. అలా అది స్వామి హనుమ వారికి తెలియజేసి వారి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా వారి సమాధానం కోసం అంటే వచ్చినటువంటి వారు విశ్వాసం కలిగిన వారైతే, వారు మనల్ని నమ్మితే వారితో మనకు స్నేహాన్ని ఒప్పించమని సుగ్రీవుడు తెలిపాడు కనుక ఇప్పుడు వారికి తథ్యాన్నంతటినీ కూడా, నిజాన్నంతటినీ కూడా చెప్పారు. ఆయన ఎందుకు వచ్చాడనే కారణం చెప్పిన తరువాత స్వామి హనుమ తాను వచ్చినటువంటి విషయాన్ని వారికి తెలియజేసి వారి మనస్సుల్లో ఉన్నటువంటి సందేహం తొలగే విధంగా పలికి ఇక మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నాడు. అంటే ఇప్పుడు తాను ఎవరనే విషయం వారికి తెలిసింది కనుక ఇక వారు తనతో మాట్లాడుతారు అన్న ఆలోచన తనకు కలిగి తాను మౌనంగా ఉన్నాడు. ఏవముక్త్వా తు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. ఇలా రామలక్ష్మణుల వద్దకు వచ్చిన దగ్గర నుండి వారి దివ్య తేజస్సును, వారి పరాక్రమాలను, వారి ఆయుధ విశేషాలను చూసి వారు శత్రువుల్ని సంహరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు అని గ్రహించి వారితో చక్కగా మాట్లాడినటువంటి హనుమ యొక్క మాటల వైభవాన్ని ఇక్కడ మహర్షి అన్నాడు. వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. వాక్యజ్ఞౌ చక్కగా మాట్లాడడం తెలిసినటువంటి వాడు, వాక్యకుశలః మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి వాడు హనుమంతుడు. అలా మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి హనుమంతుడు వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ, ఆ వీరులైనటువంటి రామలక్ష్మణులను చూసి చక్కగా మాట్లాడి పునర్నోవాచ కించన, ఇక ఏమీ మాట్లాడలేదు. ఏవముక్త్వా అంటే చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. సుగ్రీవుడి యొక్క భావాన్ని అంతటినీ కూడా తెలియజేసి పునః న ఉవాచ, తిరిగి ఏమీ మాట్లాడినటువంటి వారై వారి సమాధానానికి నిరీక్షణ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఇలా చక్కటి మాటలతో సుగ్రీవునికి స్నేహం కుదిరే విధంగా తన ఆంతర్యాన్ని వారికి తెలియజేసి ఇక వారి సమాధానం కోసం నిరీక్షిస్తున్న విధంగా మౌనంగా ఉన్నారు స్వామి హనుమ. అలా మౌనంగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణ బబ్రవీత్ ప్రహృష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థితం. ఎప్పుడైతే స్వామి హనుమ తాను చెప్పవలసినటువంటి విషయములన్నీ కూడా స్పష్టంగా చెప్పి సుగ్రీవుడు మీతో స్నేహాన్ని చేసుకోవాలనుకుంటున్నాడయ్యా, అది తెలుసుకోరమ్మన్నాడు కనుక నేను ఈ విధంగా వచ్చాను అని చెప్పిన తరువాత ఏతత్ శ్రుత్వా, ఈ విషయాన్నంతటినీ కూడా విన్నటువంటి వారై శ్రీమాన్ సర్వలక్షణ శోభితుడైనటువంటి రామ శ్రీరామచంద్రుడు ఏతత్ శ్రుత్వా హనుమంతుడు పలికినటువంటి మాటలన్నీ కూడా విని ప్రహృష్టవదన ఆనందంతో వికసించినటువంటి ముఖం కలిగినటువంటి వాడై, అంటే ఏ సుగ్రీవుణ్ణైతే కలవమని సుగ్రీవునితో మైత్రి చేసుకోమని కబంధుడు చెప్పాడో ఆ సుగ్రీవుడు పంపగా వచ్చినటువంటి వాడు స్వామి హనుమ. అలాగే సుగ్రీవుడు తనతో స్నేహం చేసుకోవాలని కోరుకుంటున్నాడనేటటువంటి విషయాన్ని హనుమ ద్వారా విన్నాడు కనుక ఆనందంతో ప్రహృష్టవదన ఆనందంతో వికసించినటువంటి ముఖం కలిగినటువంటి వాడై తాను ఏ కార్యనిమిత్తం వచ్చాడో అది చక్కగా హనుమ తెలియజేసినటువంటి విధానం అంతా కూడా విని ఆ పలికినటువంటి పలుకులు విని ఆనందాన్ని కలిగినటువంటి వాడై పార్శ్వత స్థితం, పార్శ్వము అంటే పక్కన, పార్శ్వత స్థితం తన పక్కనే నిలబడి ఉన్నటువంటి
సోదరం భ్రాతరం సోదరుడైనటువంటి లక్ష్మణం అబ్రవీత్ లక్ష్మణుడితో ఈ విధంగా అంటున్నాడు. అంటే స్వామి హనుమ పలికినటువంటి వాక్యాలన్నీ కూడా కుశల ప్రశ్నలన్నీ కూడా విన్నాడు. మాటలలో చక్కగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాడు స్వామి హనుమ. అలా హనుమ పలికినటువంటి మాటల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు రామలక్ష్మణులు. అలా స్వామి హనుమ పలికినటువంటి మాటలు కుశల ప్రశ్నలుగానే ఉన్నప్పటికీ కూడా అందులో నిగూఢంగా రామచంద్రుని దివ్యత్వము, రామచంద్రుని యొక్క ఆ మనోహరమైన స్వరూపము ప్రకాశింపజేసేటటువంటి విధంగా ఉన్నాయి. అలాంటి అర్థము, అలాంటి జ్ఞానాన్ని గ్రహించగలిగేటటువంటి శక్తి ఉన్నవారు కనుక హనుమకున్నటువంటి జ్ఞానమును గ్రహించి హనుమ యొక్క వాక్య కౌశలాన్ని అమితంగా ప్రశంసిస్తూ ఉన్నాడు రామచంద్ర ప్రభు. అందుకనే వారు మౌనంగా ఇంతసేపు స్వామి హనుమ చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా చక్కగా విన్నారు. అలా విన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉన్నాయి కనుక అలాంటి ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి మాటలన్నీ విన్న తర్వాత రామచంద్రుడు అంటూ ఉన్నాడు, అది కూడా నేరుగా స్వామి హనుమతో మాట్లాడటం లేదు, పార్శ్వస్త్వం తన పక్కనున్నటువంటి భ్రాతరం సోదరుడైనటువంటి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః. ఇక్కడ తాను వచ్చిన పని గురించి యథార్థాన్ని తెలుపగానే రామలక్ష్మణులకు సందేహం తీరింది. ఎందుకంటే వచ్చినటువంటి వాడు వాలి పంపగా వచ్చిన వాడా సుగ్రీవుడు పంపగా వచ్చినవాడా తెలిస్తే తప్ప మాట్లాడలేరు. కబంధుడేమో సుగ్రీవుడితో స్నేహం చేసుకోమన్నాడు. కబంధుని ద్వారా విన్నటువంటి వాలి సుగ్రీవుల పేర్లు స్వామి హనుమ నోటి నుంచి వినపడ్డాయి కనుక ఇలా వచ్చినటువంటి వాలి చేత వెళ్ళగొట్టబడినటువంటి సుగ్రీవుని స్థితి కూడా స్వామి హనుమ తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ కూడా విని ఇక సందేహించవలసినటువంటి అవసరం లేదనుకున్నారు. అలా సందేహించవలసినటువంటి అవసరం లేదు కనుకనే హనుమ సుగ్రీవుని మంత్రి అని చెప్పడం ద్వారా ఇతను సుగ్రీవుని పక్షం వాడు అని నిశ్చయం అయిపోయింది. కనుక వచ్చినటువంటి వాడు సుగ్రీవునికి కావలసిన వాడు కనుకనే హనుమ మాటలు విని రామచంద్ర ప్రభు చాలా సంతోషంతో తన పక్కన ఉన్నటువంటి లక్ష్మణుని చూచి, ఇక్కడ రామచంద్ర ప్రభు నేరుగా స్వామి హనుమతో మాట్లాడటం లేదు, హనుమ గురించి లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నారు. అలా హనుమ గురించి లక్ష్మణునితో మాట్లాడుతూ, లక్ష్మణ, ఏ సుగ్రీవుణ్ణైతే మనం కలవాలి అని చెప్పి ఇంత దూరం అన్వేషిస్తూ వచ్చామో, పంపాతీరమంతా కూడా వెతికి ఋష్యమూక పర్వత సమీపంలో ఉన్నటువంటి సుగ్రీవుని కలవమని కబంధుడు చెప్పాడు కదా, అలా వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ సుగ్రీవునికి మంత్రి అయినటువంటి ఈయనే మన వద్దకు వచ్చాడు. కపీంద్రస్య మహాత్మనః సుగ్రీవస్య సచివః అయం. కపిశ్రేష్ఠుడైనటువంటి మహాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క మంత్రి ఈయన. వచ్చినటువంటి స్వామి హనుమ ఆయన సచివః అయం సుగ్రీవస్య మహాత్మనః కపీంద్రస్య. శ్రేష్ఠుడైనటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడి మంత్రి కదయ్యా. కాబట్టి ఈయన్ని మనం సామాన్యునిగా భావించడానికి వీలు లేదు. ఎందుకంటే మహాత్ముడైనటువంటి సుగ్రీవునికి ఎంత ప్రీతిపాత్రుడైతే తప్ప ఇతన్ని ఇలాంటి కార్యానికి నియోగించడు. అంటే వచ్చినటువంటి మనం ఎవరో తెలియదు, మనం ఎవరో తెలుసుకోరమ్మని పంపాడు అని అంటే ఇతని పట్ల ఎంత విశ్వాసం ఉంటే ఇతన్ని పంపగలుగుతాడు, ఎంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడైతే ఇతన్ని పంపగలుగుతాడు, ఎంతటి వాక్య కౌశలం కలిగినటువంటి వాడైతే చక్కగా పని నెరవేర్చగలిగేటటువంటి వాడైతేనే ఇలాంటి మంత్రిని పంపాడు. కనుక సుగ్రీవునికి అతి ప్రీతిపాత్రుడైనటువంటి మంత్రి ఇతని పట్ల ఉన్న విశ్వాసం చేతనే ఈ కార్యానికి మన వద్దకు ఆయన పంపాడు. కాబట్టి తమేవ కాంక్షమాణస్య, ఆ సుగ్రీవుణ్ణి మనం చూడాలి అని అనుకుంటూ ఉండగా, ఆ సుగ్రీవుణ్ణి మనం వెతుకుతూ ఉండగా, మమ అంతికం ఇహ ఆగతః, ఆ సుగ్రీవుని సంబంధమైనటువంటి సుగ్రీవునికి ప్రియపాత్రమైనటువంటి మంత్రే మమాంతికం నా సమీపానికి ఇహ ఆగతః ఇక్కడికి వచ్చాడు. అంటే సుగ్రీవుడు మనతో స్నేహాన్ని కోరుతూ ఉన్నాడు కాబట్టి సుగ్రీవుని కలవాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. అలా అనుకుంటూ ఉండగానే తన మంత్రిని ఇక్కడికి పంపాడు. కాబట్టి సుగ్రీవునితో జరగవలసినటువంటి పని ఏదైతే ఉందో అది ఈయన వల్ల మనకు కలుగుతుంది అని రామచంద్ర ప్రభు చాలా సంతోషంగా లక్ష్మణస్వామితో ఈ విధంగా చెప్పాడు. అలా చెబుతూ తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమరిందమా.
లక్ష్మణునికి చెబుతూ ఆయనతో ఎలా మాట్లాడాలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే వచ్చినటువంటి వాడు చెప్పినటువంటి మాటల చేత చాలా ఆనందాన్ని పొందాడు కనుక ఆ వచ్చినటువంటి స్వామి హనుమతో ఏ విధంగా మాట్లాడాలి అని రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు లక్ష్మణ స్వామికి. సౌమిత్రే ఓ లక్ష్మణ వాక్యజ్ఞం. ఇక్కడ రామచంద్ర ప్రభువు హనుమ యొక్క మాటలన్నింటినీ కూడా విని ప్రశంసిస్తూ ఉన్నారు. వాక్యజ్ఞం అని అన్నారు. అంటే మాట్లాడడంలో చక్కటి నేర్పు కలిగిన వాడు, మాటలు తెలిసినటువంటి వాడు, ఎలా ఏ సందర్భంలో మాట్లాడితే కార్యం చక్కగా సానుకూలమవుతుందో ఆ విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడడం తెలిసినటువంటి వాడు. స్నేహయుక్తం, స్నేహం కలిగినటువంటి వాడు. అంటే రాగానే కొత్తగా వచ్చినటువంటి ఆగంతకులతో ఎంత ప్రియపాత్రంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాడు కనుక స్నేహయుక్తం, స్నేహం కలిగినటువంటి వాడు. అరిందమం, శత్రువులను నశింపజేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సుగ్రీవ సచివం, సుగ్రీవుని మంత్రి అయినటువంటి తం కపిం, ఆ వానరుని గురించి మధురై వాక్యై అభ్యభాష. ఇక్కడ చక్కగా మధురమైనటువంటి మాటలతో తగు విధంగా మాట్లాడు అని రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామికి చెబుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా వ్యవహరించాలి, ఆయన వ్యవహరించినటువంటి తీరును బట్టి, అంటే మనం ఏ విధంగా అయితే మాట్లాడతామో ఎదుటివారు మనతో ఆ విధంగా మాట్లాడుతారు కనుక ఇక్కడ చక్కగా మాటలను, అంటే ఏ మాటలను ఎలా మాట్లాడాలో చక్కగా మాట్లాడడంలో నైపుణ్యం కలిగినటువంటి స్వామి హనుమ మాటలు విని హనుమతో మాట్లాడేటప్పుడు మధురై వాక్యై, మధురమైనటువంటి మాటలతో మాట్లాడవయ్యా లక్ష్మణ అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రామచంద్ర ప్రభు నేరుగా హనుమంతుడితో మాట్లాడటం లేదు, లక్ష్మణుడిని మాట్లాడమని సూచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వచ్చినటువంటి వాడు సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమ కనుక హనుమంతుడు సుగ్రీవునికి మంత్రి గనుక, రామచంద్ర ప్రభువు ఆయన రాజు గనక ప్రభువులు మంత్రులతో తామే స్వయంగా, ఇతరుల మంత్రులతో తామే స్వయంగా మాట్లాడకూడదు అనేటటువంటిది రాజనీతి కనుక సుగ్రీవుడు వానరములకు అధిపతి, ఆయనేమో అక్కడ ప్రభు కనుక ప్రభువులిద్దరూ కూడా పరస్పరం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మంత్రి రాజు పరస్పరం మాట్లాడుకోకూడదు కనుక ప్రభువులైనటువంటి వారిద్దరూ పరస్పరంగా మాట్లాడుకోగలుగుతారు, కానీ మంత్రితో నేరుగా రాజు మాట్లాడకూడదనేటటువంటి రాజనీతిని అనుసరించి లక్ష్మణ నీవు తగు విధంగా మధురంగా ఏంతో సంభాషించవయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఆయన అన్నాడు చక్కగా వాక్యజ్ఞం మధురై వాక్యై, అంటే చక్కగా మాట్లాడడం తెలిసినటువంటి హనుమతో నువ్వు ఈ విధంగా మాట్లాడవయ్యా అని చెప్పి చెబుతూ సుగ్రీవునికి తనతో స్నేహం కలిగించే విధంగా, అంటే వచ్చినటువంటి వారిద్దరూ కూడా కొత్తవారైనప్పటికీ తాను మాట్లాడినటువంటి మాటల చేత, అంటే వారి పరాక్రమం చూడగానే సుగ్రీవుని శత్రువుని జయించగలరనేటటువంటి భావం కలిగిన వాడు కనుక సుగ్రీవునితో స్నేహం కలిగించే విధంగా ప్రియంగా ఎలా పలకాలో తెలిసిన వాక్యకుశలుడైనటువంటి హనుమతో సౌమ్యంగా తగిన విధంగా మాట్లాడమని రామచంద్రుడు లక్ష్మణుడిని నియోగిస్తూ ఉన్నాడు ఇక్కడ. అలా రామచంద్ర ప్రభు స్వామి హనుమ చెప్పినటువంటి ఆ మాటల యొక్క వైభవాన్ని గొప్పగా ప్రశంసించేటటువంటి శ్లోకాలను తర్వాత మనం తెలుసుకుందాం. ఇప్పుడు రామచంద్ర ప్రభు చెప్పినటువంటి మాటలు, అలాగే స్వామి హనుమ పలికినటువంటి మాటలు, వీటిని చక్కగా తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం ఏవముక్త్వా తు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతస్థితం సచివోయం కపీంద్రస్య
సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మమాంతికముపాగతః తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యైః స్నేహయుక్తమరిందమా. చక్కగా శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.